ఆయన మాట విన్న వారందరూ సమస్తమును, చెప్పండి, సమస్తమును విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టారు? సమస్తము. ఈ రోజున పరిశుద్ధుడైన దేవుని సముఖంలో కూర్చున్న మనం సమస్తాన్ని విడిచిపెట్టామా? సమస్తాన్ని విడిచిపెట్టిన గుణ లక్షణాలు మనలో ఉన్నవా? వాక్యం అంటుంది సమస్తాన్ని వాళ్ళు విడిచిపెట్టారంట. ఈ శిష్యుడు ఎలా ఉండాలంటే సమస్తమును విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినా ఏవేవి నాకు లాభకరంగా ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం, హల్లెలూయా, చూసారు, విన్నారా మీరు? పౌలు అంటున్నాడు, నాకు ఏవేవి లాభంగా ఉన్నవో, ఏంటి, నాకు ఏవేవి లాభంగా ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకోండి. అబ్బా, ఎంత శ్రేష్టమైన మాట కదా! నాకు చాలా ఉన్నాయి, అవి నాకు ఎలా ఉన్నాయంటే లాభసాటిగా ఉన్నాయి. ఈ లాభసాటిగా ఉన్న వాటిని క్రీస్తు నిమిత్తం నేను నష్టంగా ఎంచుకున్నాను. హల్లెలూయా. నేను మాట అడుగుతాను, ప్రభు కోరుకున్న కోరికలో నీకు కలిగిన కోరికను విడిచిపెట్టడం నువ్వు చేస్తున్నావా? నాకు ఇది బాగా ఇష్టం, ఇది నాకు లాభసాటిగా ఉంది. ఎలా ఉంది? లాభం. ఎందుకు? ప్రభు అన్నాడు, ఒరే అబ్బాయి ఇది నీకు వద్దురా అన్నాడు. దీనిని ఇప్పుడు మనం నష్టంగా ఎంచుకుంటామా? దీన్ని ఒక 500 కొనుక్కొచ్చాను, దీన్ని ఇప్పుడు ప్రభు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటామా? ఏ ఏ యేసుక్రీస్తు కంటే 500 పెద్దవా? యేసుక్రీస్తు కంటే 1000 రూపాయలు పెద్దవా? యేసుక్రీస్తు కంటే 10,000 పెద్దవా? కానీ వీటి దగ్గర ఆగిపోతాం. పౌలు అంటున్నాడు, నాకు ఏమి లాభంగా ఉన్నవో వాటిని నేను క్రీస్తు నిమిత్తం నష్టంగా చేసుకుంటున్నాను. పౌలు తిక్కలుడివా, మంచోడివా, చదువు ఉంది, అందముంది, మంచి ఎత్తరవే, నీకేది తక్కువరా? కులం కాని కులం, మతం కాని మతం, దేవుడు కాని దేవుడిని నమ్ముకొని మొన్నటి దాకా వాళ్ళని చంపావు కదరా, మరి ఇప్పుడెందుకు ఆయన కోసం ఎలా చేస్తున్నావు అంటే పౌలు అంటాడు, క్రీస్తు రక్తమే నాకు విలువైనది, అమూల్యమైనది. ఇవి నాకు లాభమే కాదని నేను అన్నా. కానీ క్రీస్తు ముఖ్యమా, ఇవి ముఖ్యమంటే క్రీస్తు నిమిత్తం వీటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను. అదే పౌలు అంటాడు, ఈ లోకాన్ని నేను పెంటగా, ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కాదు, నిలిచిపోను. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని మధుర ప్రేమ. ప్రభు నిమిత్తం సమస్తాన్ని నష్టముగా ఎంచుకున్నవాడు సమస్తాన్ని విడిచిపెట్టినాడు. వీళ్ళు ధన్యులండి.